తెలిస్తే ఆ పరుని యందు ప్రీతి ఏర్పడితే ప్రీతితోటి ఎడతెగక అదే స్మరిస్తే ఆ స్మరించినది లోపల స్పష్టముగా దర్శనమైతే దాని పేరు భగవత్ ప్రాప్తి దర్శనం అంటాం. పరం దృష్ట్వా ఎక్కడ చూస్తాడు వీడు? ఎక్కడో చచ్చిపోయి ఎక్కడో చూడడం కాదు, ఇక్కడ చూడాలి. ఎక్కడ చూస్తాడు? ఇక్కడ లోపల మనస్సు లోపల దర్శిస్తాడు. ఎలా దర్శిస్తాడు? ఈ ప్రాసెస్ లో భక్తి కలిగితే, భక్తి అనగా భగవద్ దర్శనము. ధ్యానము, భక్తి, దర్శనం ఇవన్నీ పర్యాయ పదములే. అర్థం తెలియక అది కాదు ఇది, ఇది కాదు అది. ఓ అల్లరి జ్ఞానం అంటే వేరండి, భక్తి అంటే చప్పట్లు కొట్టడమే భక్తి అని మనకి తెలిసి చప్పట్లు కొట్టి గట్టిగా కేకలేసి హరే కృష్ణ అంటే భక్తి అనుకోని వాళ్ళది భక్తి అండి, మాది జ్ఞానం అండి అంటాడు. ఒరే ఈ భక్తి కాదురా, అది భక్తి కాదు, ఇది జ్ఞానము కాదు, ఇవి తెలియవు మనకి. బాగా గీత బాగా స్పష్టంగా అన్ని అధ్యాయాలు కలిపి ఒక చోట పోసుకోవాలి. పోసుకొని అన్ని గళ్ళు సర్దుకోవాలి. లేకపోతే జ్ఞానానికి, భక్తికి, కర్మకి ఉండే సంబంధం తెలియదు. ఇప్పుడు సరే వచ్చాం. స్థిత ప్రజ్ఞ అంటే ఏంటి? బుద్ధి ఒకదాని యందు అంటే ఆత్మవస్తువునందు స్థిరముగా నిలవాలి. ఇప్పుడు నిలచడానికి ఏమిటి చేయాలి? ఇది 4 మెట్లు. మళ్ళీని ఏమిటి 4 మెట్లు? మొట్టమొదటిది వశీకార అవస్థ, చిట్ట చివరిది యతమాన అవస్థ మొట్టమొదటిది. మొట్టమొదటి ట్రైనింగ్ పీరియడ్. మామూలుగా ఏదైనా ఉద్యోగం ఇవ్వగానే మొట్టమొదటి 6 నెలలు ట్రైనింగ్, ప్రొబేషను, తర్వాత ఏదో అక్కడికి పంపించి ఇక్కడికి పంపించి అప్పుడు కానీ ఉద్యోగం స్థిరపెట్టరే. అలాగే మనం కూడా ముందు యతమానావస్థలో ఉండాలి. యతమానావస్థ అంటే ఏమిటి? మన విశ్వామిత్రుడి వారిది యతమానావస్థ అన్నారు. ఏమిటి చేశాడు ఆయన? పాపం బ్రహ్మర్షి అయిపోవాలని కోరిక పుట్టింది. పుట్టగానే అయిపోయినాడా? అవలేదు. అక్కడి నుంచి కొన్నాళ్ళు దక్షిణం, కొన్నాళ్ళు పశ్చిమం, కొన్నాళ్ళు ఉత్తరం, కొన్నాళ్ళు తూర్పు, అన్ని దిక్కులు గిరగిరగిరా మారి పేకాటాడేవాడు ఏ పక్క కూర్చుంటే లాభం వస్తుందో ఈ పక్క నుంచి ఆ పక్కకి, ఆ పక్క నుంచి ఈ పక్కకి మారినట్టు మారాడు విశ్వామిత్రుడు. పాపం కొన్నాళ్ళు దక్షిణంలో తపస్సు చేశాడు, విఘ్నం వచ్చింది. సరే 14 నాళ్ళు తిన్నగా అక్కడి పశ్చిమానికి వెళ్ళింది, అక్కడి నుంచి ఉత్తరానికి వెళ్ళి అక్కడి నుంచి తూర్పుకు వచ్చాడు. అప్పుడు పాపం కొన్నాళ్ళకు వచ్చింది. ఇంత కష్టపడాలి. దీనిపై యతమానావస్థ. ఏమిటి యతమానావస్థ అంటే? స్వామి చెప్పాడు. ఎలాగంటే తాబేలు వంటిది. కూర్మోంగానీవ సర్వశః. తాబేలు నీళ్లలో ఉంటుంది, మనం పైన నిలబడతాం. మనం కాస్త చడి చేసేసరికి మరి ఎలా తెలుస్తుందో తెలియదు, టక్కన అన్ని లోపలికి ఆగేస్తుంది. ఈ 5 పైకి ఉంటాయి దానికి, 4 కాళ్ళు, ఒక బుర్ర. అలాగే మనకి 5 ఉన్నాయి. ఏంటి? 5 ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు ఉన్నాయి కావు. ఈ 5 మనకి తాబేలు కాళ్ళ లాంటివి. ఈ 5 మనస్సు అనే దానికి 5 బయటకు వచ్చేవి. ఈ మనస్సులో ఉన్న జ్ఞానము, మనసు ద్వారా వచ్చే జ్ఞానము, మనసుకి జ్ఞానం లేదు. మళ్ళీ మనస్సు అనగానే కన్ఫ్యూజ్ అయిపోకండి. మనసుకి జ్ఞానం లేదు, ఆత్మదే జ్ఞానం. ఆత్మ యొక్క జ్ఞానము మనస్సు అనే దాని ద్వారా వస్తుంది బయటికి. ఆ వచ్చే కన్నాలు ఇంద్రియాలు. ఈ వచ్చేటువంటి కన్నాలలో ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటిగా జ్ఞానం వస్తూ ఉంటుంది. ఏం చేయాలి? ఇప్పుడు కన్నుంది, అలా చూసేస్తూ ఉంటుంది. అస్తమానం చూడటమే పని. రాత్రి అది ఆగిపోవాలి కానీ నేను ఆపనండి అన్నారు మా వాళ్ళు. నేను టీవీ అది ఆగిపోవాలి కానీ వీడు ఆపట. అలా చూస్తూనే ఉంటాడు. వీడికంటే ఏమి నష్టం, అలా చూస్తూ ఉంటుంది కన్ను. అలాగా అది ఆగిపోతూ ఉంటే ఎంతకాలం చూస్తావు? కొన్నాళ్ళకి అదే పోతుంది, కనిపించదు. మరి అప్పుడు దిగ్గి ఆగిపోతుంది. కానీ ఇది ఆగడం అది ఆగడం కాదు, లోపలి దాగాలి. ఈ లోపలి దాగడానికి ఏమిటి చేయాలి? వెళుతున్న దానిని వెళ్ళేటప్పుడు అరేరే వెళ్ళిపోతుంది, ఇటు వెళ్ళకూడదు అని వెనక్కి లాగాలి. యతో నిస్సరతి, ఎటువైపు వెళుతూ ఉంటే మళ్ళీ అటించి తీసుకొచ్చి ఆత్మన్యేవ వశం నయేత్, మళ్ళీ దాని మీద పెట్టాలి. ఇది యతమాన అవస్థ. కూర్మో అంగానీవ సర్వశః. ఇది మొదటి అవస్థ. దీనికంటే కొంచెం పైకి వచ్చాం. కావాలనుకుంటాం, సుఖము కావాలనుకుంటాం, దుఃఖం వద్దనుకుంటాం. ఎవ్వరూ అంత మీద గొలుపం. మామూలు స్థితిలో ఉన్నప్పుడు సుఖములు కావాలి, దుఃఖములు అక్కర్లేదు అనేవాళ్ళమే అందరమును. అవి వస్తాయి. వచ్చినప్పుడు అనుభవిస్తాడు. సుఖమును అనుభవిస్తాడు, దుఃఖమును అనుభవిస్తాడు. కానీ అనుభవిస్తాడు. కానీ ఇప్పుడు వీడు ఏం చేశాడు? ఇంతకంటే కొంచెం పైమెట్టుకు వచ్చాడు కదండి, కొంచెం ఇందాక తాబేలు కంటే పైకి వచ్చాం కదా. అనుభవిస్తాడు. అనుభవించిన తరువాత వీడికి ఇప్పుడు దాని మీద పెద్ద సర్వత్ర అనభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇది 2వ స్టేజ్. సర్వత్ర అనభిస్నేహ. అది అనుభవిస్తాడు కానీ దాని మీద పెద్ద పిచ్చి ప్రేమ పెట్టుకోడు. వచ్చింది బాగుంది, కష్టం వచ్చింది అయ్యో అంటాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు సుఖం వచ్చింది, గడిచిపోయింది. రేపటి నుంచి మళ్ళీ దాని గురించి ఆలోచన. మళ్ళీ ఇలాంటిది వస్తే బాగుండు,
ఇలాంటి దుఃఖం నాకు కాదు మా అబ్బాయి అంత కష్టపడ్డానండి మొన్నండి చంపేస్తాం. మనకి ఏదైనా ఒక కష్టం వస్తే కనపడ్డే వాడికి అలా చెప్తాం. ఎందుకని అది మర్చిపోం. దాని తర్వాత ఉంటుంది, దాని మీద ద్వేషం వదలదు. ఈ సుఖం వచ్చిందనుకోండి దీనికి అభినందనం వదలదు. కనిపించిన వాడికి మా అబ్బాయి అండి ఫారిన్ వెళ్ళాడండి ఎంత పొంగుడుతూనే ఉంటాడు. ఇది అభినందనం. అభి అంటే చుట్టూ, నందనం అంటే ఆనందించడం. ఒక చోట ఉన్న చోట అప్పుడు అవాళ్ళు ఉన్ననాడు మాత్రం ఆనందించడం కాకుండా అది అయిపోయిన తర్వాత అభి అంతటా చుట్టూ, నందనం అంటే పొంగిపోతూనే ఉంటాడు. అయిపోయినా ఇంకా అలా 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 మనసు దాన్నే తలుస్తూ పొంగిపోతుంది. దీని పేరు అభినందనం. అదే కదండి అభినందన సభలు మరి చూస్తూనే ఉన్నారు. వాడికి ఎప్పుడో వస్తూ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మనం పెడతాం అభినందన సభ. ఈయనంటే అంత గొప్పవాళ్ళు ఇంత గొప్పవాళ్ళు ఏమంటే దీని పేరు అభినందనం. అభినందనం అంటే అయిపోయిన దానిని మరల చర్వణం చేసి దానిని ఒక్కసారి ఆనందించుట. ఇది చెయ్యేటవాడు వస్తుంది, అనుభవిస్తాడు. ఇక సర్వత్ర అనభిస్నేహ తత్ప్రాప్య శుభ అశుభ రెండు వస్తాయి. వాడికి ఇది మంచిది అనుభవించవలసిందని తెలుసును, ఇది చెడ్డది అనుభవించకూడదని తెలుసును, ఇది సుఖమని తెలుసును, దుఃఖమని తెలుసును. సుఖం వచ్చిన నాడు సుఖాన్ని సుఖంగానే అనుభవిస్తాడు, దుఃఖం వచ్చిన నాడు దుఃఖాన్ని దుఃఖంగానే అనుభవిస్తాడు. కానీ వెళ్ళిపోయిన తర్వాత నా అభినందతి. రెండవది నా ద్వేష్టి, దాన్ని ద్వేషించడు. ఇది రెండో మెట్టు, ఇక్కడికి రావాలి. ఇంకా మూడో దశ ఇంతకంటే పైకి రావాలి. ఇది బుద్ధి లోపల స్థిరపడుతున్న కొద్దీ ఇవి కలుగుతాయిట. మొదటిది కూర్మం, రెండవది ఇది. ఈ స్థితి కలిగినటువంటి వారు కొందరు. అట్టి మహాపురుషులు మనకి జనక మహారాజు గారు అంటారు. ఆయన ఈ దశలో ఉన్నారట. ఆయన పరిపూర్ణంగా మీద పడిపోలేదుట. ఆయన రాజ్యం చేస్తున్నాడు, కూతుళ్ళ పెళ్లిళ్ళు చేశాడు, పెళ్లి కోసం అలాగే బెంగపెట్టుకున్నాడు. పెళ్లి చేశాడు, రాముడు వస్తే పొంగిపోయినాడు, ఇచ్చేశాడు. కానీ మళ్ళీ దాని ఊసు మళ్ళీ ఆ కూతురు ఊసు పట్టించుకోలేదు, వదిలేశాడు. మనకి టీవీ రామాయణంలో జనకుడు కనిపిస్తాడు కానీ అసలు రామాయణంలో జనకుడు కనిపించడు. పాపం ఆయన ఎక్కడున్నాడో మరి కనిపించడు. ఇచ్చేశాడంతే, బాధ్యత అయిపోయింది. ఇది ఆయన స్థితి. నాభినందతి నద్వేష్టి. ఊరు కాలిపోతోంది, అందరూ కూర్చున్నారు యాజ్ఞవల్క్య మహర్షి దగ్గర. అందరూ కూర్చుంటే ఈ శిష్యులందరికీ కోపంగా ఉండేది. ఎప్పుడు డబ్బున్నవాడి వైపోయినండి గురువు గారి దృష్టి, ఎప్పుడు జనక మహారాజు గారి వైపు చూసి చెబుతూ ఉంటాడు అనిపించేది. సరే ఇక్కడ కొంచెం పరీక్ష చేయించాలని ఒకనాడు వాళ్ళ బట్టలన్నీ ఆరవేసుకున్నటువంటి గావంసాలన్నీ అంటుకుపోతే, బట్టలు అంటుకుపోతున్నాయి, బట్టలు పరిగెత్తారు అందరూ నా బట్టలు లాక్కుందికి. మరొకనాడు పోయిన తర్వాత జనక మహారాజు గారు ఊరు కాలిపోతోంది, ఆ ఎత్తైన కొండ మీద కూర్చొని పాఠం చెప్పుకుంటూ ఉంటే జనక మీ ఊరు కాలిపోతోందో అన్నారు. మిథిలాయాం ప్రదీప్తాయాం నమే కించిత్ ప్రదశ్యతే అన్నాడు ఆయన. నా ఊరు కాలిపోవడం మిథిల కాలుతోంది, కాలనిండి నాకే అన్నాడు ఆయన. ఇది స్థితి. వచ్చినప్పుడు అనుభవిస్తాడు, అయిపోయిన తర్వాత మీరు దాన్ని పట్టించుకోడు. నాభినందతి నద్వేష్టి. ఇది జనక మహారాజు గారి దశ. దీనికంటే కొంచెం పైకి వెళతారు ఆ స్థితిలో ఉన్నవారు. వీరి బుద్ధి సర్వదా ఆత్మయందే ఉంటుంది. కానీ వీరికి సుఖ దుఃఖాలు తెలుసును, అనుభవిస్తూ ఉంటారు. కానీ వీరు కావాలని కోరరు, వద్దని అనరు. వాటంతా వచ్చేసాయి అనుకోకుండా. ఏం చేస్తారు? దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీత రాగ భయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే. ఇప్పుడు వీడికి దుఃఖేషు అనుద్విగ్నమనాః వచ్చినప్పుడు చూడాలి. మనం అందరం ఇప్పుడు ఉపన్యాసాలు చెప్పినప్పుడు చావుకు భయపడక్కర్లేదండి. దానికి ఏమిటండి ముకుందమాల చదువుతాం, ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవశ్యం. ఈ శరీరం ఎప్పుడైనా జారిపోయేదే, దీనికోసం బెంగేమిటండి. ఉపన్యాసం చెప్తాం, జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చెప్తాం. వచ్చినప్పుడు చూడాలి నీ సంగతి. అప్పుడు ఎలా ఉంటాడో అప్పుడు తనిఖీ చేస్తే తెలిసిపోతుంది. దుఃఖేషు అనుద్విగ్నమనాః. ఉద్విగ్న అంటే విజ్ అంటే కంపమని అర్థము సంస్కృతంలో. విజ్ అంటే ఇలా ఊగుతుంది. ఉద్విగ్న ఎక్కువ కొడుతున్నా, బీపీ పెరిగిపోయిందండి అంటూ ఉంటారు చూశారు. ఇది ఆ బీపీ పెరిగిపోవడం, ఈ నాడి పెరిగిపోవడం, అప్పుడప్పుడు గంటకి ఎన్నిసార్లు కొట్టేస్తోందని, నిమిషానికి ఎన్నిసార్లు కొట్టేస్తోంది అంటారు ఈ డాక్టర్లు. ఏదో హార్ట్ బీట్ ఏవో మరొకటి మనకి రాస్తూ ఉంటారు మన డైరీల్లో. ఆ రాసినవన్నీ వీటి పేరు ఉద్విగ్న. అది వచ్చినప్పుడు ఉద్విగ్న అవట్టవాడు. అలాగే సుఖేషు వస్తే వచ్చింది పుచ్చుకున్నాడు. కానీ దానివల్ల స్పృహ లేదు వాడికి. స్పృహ అంటే ఇది నాది, ఇది నేను అనుభవించాలి. ఎవరో వచ్చారు మహానుభావుడు, మనకి కథ చెబుతూ ఉంటారు. రంతిదేవుడు ఆహారం తీసుకుంటే సిద్ధపడ్డాడు. అందరూ వచ్చి తీసేసుకున్నారు. ఒక పుల్కసుడు వస్తాడు, మరొకడు వస్తాడు, పాపం అందరికీ ఇచ్చేస్తాడు.
చిట్ట చివరికి తాను తిందామని సిద్ధపడేసరికి ఒక బ్రాహ్మణుడు వస్తే వాడికి ఇచ్చేసి ఉపవాసం ఉండిపోయినాడు. నీళ్లు తాగుదామంటే నీళ్లు లేకుండా అయిపోయినాయి. ఊరుకోవాలి. అయ్యో లేకపోయింది అనిపిస్తే స్పృహ. ఒక సన్యాసి వచ్చారట ఇంటికి సన్యాసి వస్తే పాపం ఇల్లాలు చాలా మంచి ధర్మాత్మురాలు, పుణ్యం పాపం తెలిసింది. పెద్దలు వస్తే ఓ ఇవ్వాలని మంచి పాలు పట్టుకొచ్చింది. పాలు పట్టుకొచ్చి పాపం దానిలో అన్నీ వేసి పెడదామని అన్ని పోస్తూ గిన్నెతోటి పాలు పట్టుకొచ్చి కాగిన కుండతో నిండా పాలున్నాయి, మీగడ కట్టింది, వచ్చి వంచాలనుకుంది లోపల. ఇక్కడ లేదా ఆయన ఎదురుగా లేదా లోపల. ఇలాగ వంచింది, చెయ్యి అడ్డు పెట్టి, ఎందుకంటే మీగడ పడిపోతే దాంట్లో మళ్ళీ వెన్న పోతుంది కాబట్టి మీగడ వెనక్కి తోసేసి వంచింది. పాలు పడ్డాయి పాలు. కానీ పాపం చెయ్యి కొంచెం అడ్డు తగ్గి మీగడ పడిపోయింది. అన్నదిట అయ్యో అన్నదిట. ఈ అయ్యో అన్న మొక్క లోపల ఉన్నదని ఈ స్వామీజీ ఎవరు కనిపెట్టేశారు. నీకు తెలిసిపోయింది. కనిపెట్టేసి ఆవిడ పాలు పట్టుకొచ్చిందిట, పెట్టిందిట. పాపం అన్ని పచ్చకర్పూరం వేసింది, పందార వేసింది, యాలకపళ్ళు వేసింది, అన్ని వేసి పట్టుకొచ్చి పెట్టిందిట. స్వామీజీ పుచ్చుకోరే. స్వామి పుచ్చుకోండి స్వామి, పుచ్చుకోండి స్వామి. వద్దమ్మా. అయ్యో కలిసిందన్నారట. అయ్యో కలియడం ఏమిటి దానిలో? ఏమిటో ఆవిడికి అర్థం కాలేదు. పాపం అయ్యో కలవడం ఏమిటో వాడికి బోధపడలేదు. ఇది స్పృహ. రెండేళ్ళు ఇస్తాం కానీ మళ్ళీ ఒకటి ఎలా ఉందో మనం చూడండి. దానాలు చేస్తూ ఉంటాం, అవి గోదానం చేస్తూ ఉంటాం. ఆవుని ఇస్తాం. మేమండి మంచి ఆవుని ఇచ్చామండి, ఇది కొంచెం పాలిస్తుందండి, 2 కేజీ ఇది వస్తుందండి, ఎలాగండి అంతా చెప్పి వాడికి ఇచ్చి వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాని పరీక్ష మందే. ఎంచేత ఎలా ఉందో ఆవు. ఇది మనకి స్పృహ. స్పృహ అంటే అది తను అనుభవించి వదిలేయడం కాదు, దాని మీద ఇంకా మనస్సు మాత్రం వదలదు. కాబట్టి ఈ రెండూ పోవాలి. ఉద్విగ్నత పోవాలి, స్పృహ పోవాలి. దుఃఖేషు అనుద్విగ్నమనాహ. దుఃఖం కలిగిన సమయములో వచ్చినప్పుడు మనసు లోపల ఉద్వేగం కలగకూడదు. కాముగా రాని వస్తే అనుభవిస్తాం అనే స్థితి ఉండాలి. ఇది జడభరతుల వారిది. ఆయనకి భోజనం పెట్టేవాడు, పుష్కలంగా తినేసేవాడు. కొన్నాళ్ళు దొరికేది కాదు, మానేసేవాడు. కొన్నాళ్ళు వాడు తింటూ ఉంటే దాని మీద ఉమ్మేసేవారు. వాడు అన్నదమ్ములు చాలా హీనంగా భావించేవాడిని. ఆయన మహాయోగి. వెనక జన్మలో మొట్టమొదటి పెద్దవాడై ఉండి వాడేమో పాపం లేడిని పెంచి లేడిని పట్టుకొని ఆ లేడిని ప్రేమిస్తే పాపం దానివల్ల ఆ లేడిని ప్రేమించిన ప్రేమ ఎక్కువైపోయి మళ్ళీ లేడిగా పుట్టి, ఆ మళ్లీ పుట్టిన లేడిగా పుట్టిన తర్వాత పూర్వజన్మ సంస్కారం ఉండడం చేత వెళ్లి పులహాశ్రమంలో ఆ నదీ తీరంలో మళ్లీ చనిపోతే అప్పుడు మళ్లీ ఆయన బ్రాహ్మణై పుట్టి బ్రాహ్మణ కుటుంబంలో పుడితే పుట్టినా కానీ వెనకటి జన్మ జ్ఞాపకం ఉండడం చేత మరి ఏమీ పట్టించుకోలేదు, వదిలేశాడు. ఈ స్థితిలో ఇప్పుడు ఏదొస్తుందని తినేసేవాడు. ఏ పని చేయమంటే ఆ పని చేసేసేవాడు. ఒక అడవిలో వదిలేశారు వాళ్ళందరూ అన్నదమ్ములు. వచ్చి అక్కడ పడుకున్నాడు. రాజుగారు వేదాంతోపదేశానికి వెళుతున్నారు. రహూగణుడని ఒక రాజు, మనకి భాగవతంలో కథ. వెళుతూ ఉంటే ఆయన పాలకి బోయిలు మంచి డబ్బున్నవారు కారులో తప్ప నడిచి వెళ్తారండి. ఉపనిషత్తు ఉపన్యాసానికి వినడానికి వస్తాం పొద్దున్న ఎర్లీ మార్నింగ్. మనకి చెన్నయ్య ఉన్నప్పుడు మీకు అందరికీ తెలుసును. వస్తారు. ఎలా వస్తారు? అందరూ కార్లతోటే రాయి మన కార్లతో వచ్చేస్తారు. దగ్గరున్న వారు కూడా కారుతో వస్తారు, నడిచి రారు. పోనీ దూరం వారంటే కొన్ని టైం కలిసి రావడానికి వస్తారు. ఏమిటి నడిచి రాకూడదా? మనకేం ప్రారంభం కారుంది కదా. అలాగే వచ్చాడు ఆయన కూడా, రహుగణుడు. వచ్చి వెళుతూ ఉంటే బోయి వడహుడు పాపం బాధపడి సుస్థి పడ్డాడు, నడవలేకపోయినాడు. బోయి ఖాళీ అయింది, బోయి లేకపోతే నడవదని అక్కడ వీడు రోడ్డొడ్డున కనిపించాడు. ఆంచి బందోబస్తుగా ఉన్నాడు పుష్టిగా. వాడిని ఇలా అడిగారు వస్తావా అని. మాట్లాడు. బాగున్నాడు, వీడు మనకి పనికొస్తాడన్నాడు. తీసుకొస్తే లేచాడు. లేచిన తర్వాత ఎక్కడికో కదలలేదు. వాడిని తీసుకొచ్చి తిన్నగా వాడిని అక్కడ నిలబెట్టారు పల్లకి కింద. ఆ దండ తెచ్చి భుజం మీద పెట్టారు. వాడి భుజం పెట్టారు కానీ వాడి భుజం మీద ఉన్నట్టు వాడికి తెలియదు. వాడు దండ అన్నీ ఒకలాగే ఉన్నాయి వాడికి. నడుస్తూ ఉంటే ఊగిపోతున్నారు. ఈ రోజున్న ఆయనకి కొంచెం కుదుపు వచ్చింది రాజుగారికి. కుదుపు వచ్చేసరి ఆయన కోపం వచ్చింది. ఏమిటయా ఇంత కుదుపు వస్తోందన్నాడు. వేదాంతోపదేశానికి వెళ్తున్నాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. వెళ్ళేటువంటి సన్నివేశం ఎక్కడికంటే లక్ష్యం ఒక యోగి దగ్గరికి వేదాంతోపదేశానికి వెళ్తున్నాడు. కోపం వచ్చింది. ఏమిట్రా అన్నాడు. ఏం లేదు బాబు, ఇలా వెనకాల ఉన్నారు, వాళ్ళు కాలు కుదుపుతోంది, వాడు మాతో కలవడం లేదు, అని చేతి ఊపు వస్తోంది అన్నారు. ఇలా వంగి చూశాడు. ఆంచి పీవా, మంచి బలిష్టంగా ఉన్నాడు, మంచి శరీరం ఉంది. పాపం నీరసపడ్డావు, చిక్కిపోయి ఉన్నావు, అందుచేత మొయ్యలేకుండా ఉన్నావు అన్నాడు. వేళాకోళం చేశాడు ఆయన్ని. ఆయన విన్నాడు. రాజా, చిక్కినదేది, ఉన్నదేది, మోయడమేమిటి,
మోసేదెవడు, మోయబడేదేది అని అయ్యా అందుకున్నాడు. ఏమిటో తెలియకుండా నేల ఉంది, నేల మీద పాదాలున్నాయి, పాదాల మీద పిక్కలున్నాయి, పిక్కల మీద తొడలున్నాయి, తొడల మీద కటి ప్రదేశం ఉంది, కటి మీద ఉదరం ఉంది, ఉదరం మీద వక్షం ఉంది, వక్షం ఇలా మీద గడిపోయి తిన్నగా దానిల మీద, దాని మీద పల్లకి ఉంది, పల్లకి మీద నువ్వు ఉన్నావు. ఇదంతా ఒకటే, ఒకదాని మీద ఒకటి ఉంటే ఏముంది దీనికి పెద్ద బా అని వేదాంతం చెప్తున్నాడు. ఒరే పల్లకి మోసి బోయివాడి ఇంత వేదాంతం చెప్తున్నాడు అంటే గాభరా పడిపోయి వెంటనే దింపండి కిందకి దూకేసి వాడి పాదాల మీద పడి నమస్కరించి వాడి వల్ల ఉపదేశం పొందాడని ఇది ఒక అందమైన సన్నివేశం. ఇది స్థితి. ఇప్పుడు దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీత రాగ భయ క్రోధ ఇవి పోవాలి. మనం వాటిని వదలడం కాదు. ఆ పదం జ్ఞాపకం పెట్టుకోండి. వదిలిన అంటే అవి మన వదలాలి. అవి మనం వదులుతాయా? మనం వాటిని వదలాలని ప్రయత్నం. దేన్ని? రాగము, భయము, క్రోధము. ఈ మధ్యన నేను కొంచెం సాధన చేస్తున్నానండి, కోపం తగ్గించేసుకున్నానండి. వీడు తగ్గించుకుంటే తగ్గి కోపం కాదు, అది మనని వదిలిపెట్టేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ విషయములు మనని వదలాలి, కానీ మనం వాటిని వదలడం కాదు. ఇవన్నీ వదిలినా మనం పట్టుకుంటుంది, లోపల మనసు పట్టుకుంటుంది, ఎక్కడికి పోతాయి? లోపలే కూర్చుంటాయి అన్నీ వచ్చి. అందుచేత రాగము, భయము, క్రోధము ఇవి కలుగుతాయి ప్రతివాడికి. అవి మూడు వదిలినవాడు కావాలి. అట్టివాడు మూడవ మెట్టు. ఇది జడభరతుడు. అది చిట్ట చివరి ఇంకా పైకి వచ్చేస్తున్నారు. ఇది నాలుగవది. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా పశ్యన్ స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. లోపల అసలు వీడికి ఏది బాహ్యమైన విషయములను గురించినది ఆలోచనే తెలియదు పాపం. ఎంతసేపు లోపలే. ఆత్మన్యేవ ఆత్మన, తన మనసులో సంతతము దానినే దర్శిస్తాడు. ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది, ఎక్కడ చూసినా దానిని అనుభవిస్తాడు. చెట్టు కానీ, రాయి కానీ, పాము కానీ, పురుగు కానీ, మనిషి కానీ, పశువు కానీ, రాజు కానీ, ఎవరిలో చూసినా ఆత్మవస్తువు దర్శనమవుతుంది. ఆత్మవస్తువుని దర్శిస్తాడు, ఆనందిస్తూ ఉంటాడు, పొంగిపోతూ ఉంటాడు. ఎప్పుడూ అతనికి దుఃఖమన్నది కానీ విచారము కానీ కలగకదు. వాడు ఆ చిట్ట చివరి స్థిత ప్రజ్ఞుడు. ఈ స్థితి వీడికి ఏమిటవుతాయి? లోపల విషయములను గుర్చిన ఆలోచనలే అడుగంటిపోయినాయి, లేనే లేవు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. ఈ స్థితి మనకి సుఖయోగి చెబుతారు. మనకు సుఖయోగి పరీక్షిత్తుకి భాగవతం ఉపదేశించినటువంటి సుఖయోగీంద్రుడు ఈ నాలుగవ మెట్టు అక్కడ. అది ఆ స్థితి పొందితే ఆత్మదర్శనం. మర్నాడు ఆత్మదర్శనం, ఆ క్షణంలో మా ఆత్మదర్శనం అయిపోతుంది. ఈ స్థితికి రాగానే ఇది జ్ఞాన యోగము. ఈ జ్ఞాన యోగమునకు ముందుది స్థిత ప్రజ్ఞావస్థ. స్థిత ప్రజ్ఞావస్థకి ముందుది నీకు ఇంద్రియ సంయమం. ఇంద్రియముల యొక్క దీనికి ఆచరించే కర్మ కారణం. ఆ కర్మ యోగముతో ఆచరించాలి. యోగం అంటే సమత్వ బుద్ధి. సమత్వ బుద్ధిని ఎలా అలవరుచుకోవాలో చెప్పాడు. దానికి ముందుది వ్యవసాయాత్మిక బుద్ధి, దానికి ముందుది తితిక్ష. ఇలా ఒక వరసంతా చెప్పాడండి 2వ అధ్యాయంలో. ఇదిగో ఇది ఇలా చేసి నువ్వు నీవెవడివో నీవు తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది? ఇదిగో ఈ మెట్టుకొస్తే అప్పుడు తెలుస్తుంది. ఈయన సుఖయోగి 16 ఏళ్ల వయస్సు, మంచి యవ్వనంలో ఉన్నాడు. తమ తండ్రి గారి ఆశ్రమాన్ని వదిలేసి బయలుదేరి వచ్చేశాడు వ్యాసమహర్షి ఆశ్రమాన్ని. వెనకాల తండ్రి బయలుదేరాడు ఏడుస్తూను. వ్యాసమహర్షి ఇంత గొప్పవాడు, మనకి పురాణాలు వేదాలు విడదీసినటువంటి ఆయనకి ఇంకా కొంచెం ఈ బాహ్య స్పర్శ వదలలేదు. ఈయనకు వదిలేసింది పూర్తిగా ఆత్మయందే ఉన్నాడు, రమిస్తున్నాడు. వచ్చి పుత్రా 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 అని పిలుస్తున్నాడు కొడుకుని. పిలిస్తే ఓయ్ 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 అని చెట్లు పలుకుతున్నాయి. ఇదేమిటి చెట్లు ఎందుకు పలుకుతున్నాయి? ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు? అందరిలో ఇన్ని లక్షల జీవరాశుల లోపల తానున్నాడు. ఇన్ని లక్షల జీవరాశులలో ఉన్నటువంటి జీవులందరూ ఒకటే కదా. ఈ జీవులందరిలోనూ ఉన్నటువంటి జీవులందరిలోనూ ఉండే జ్ఞానమును అంతను సర్వత్రా వ్యాపించగలిగిన జ్ఞానము మనలో ఉన్న జీవునికి ఉన్నది. కానీ కర్మ వలన ముడుచుకుపోయిందని మనవి చేశాను ఇందాక, సంకుచితమైంది. ఎప్పుడైతే మీకు ఆ స్థితికి వెళ్ళిపోయినప్పుడు విస్తృతమైపోతుంది. వాడికి సర్వత్రా దర్శనమయ్యేది ఒకటే వస్తువు, దీనిని పోలిన వస్తువు, దానిని పోలిన వస్తువు. ఇక్కడ 4 లైట్లు ఉన్నాయి. 4 లైట్లు ఒక్కలాగే ఉన్నాయి, తేడా తెలియదు. ఒకటే లైట్ అంటావా, 4 లైట్లు అంటావా? 4 లైట్లు అంటాం, కానీ లైట్ ఒకటే. అలాగానే జ్ఞాన స్వరూపము, జ్ఞానము కలిగినది ఆత్మ. ఆ ఆత్మలు ఈ శరీరములో ఉన్నప్పుడు భిన్న భిన్నములుగా, ప్రతి శరీరము భిన్నముగా ఉంటాయి.
అట్లా ఉన్నటువంటి ఆత్మలన్నిటిలోనూ ఉన్నటువంటి జ్ఞాన స్వరూపం ఒకటే అని, ఆ జ్ఞానము కలవారందరూ ఒక రీతిగానే ఉంటారని గుర్తించి బాహ్యమైన ప్రకృతిని గురించిన జ్ఞానమే లోపల విడిచినటువంటి వాడు ఆయన స్థితప్రజ్ఞుడు. ఈ అవస్థకి వెళ్ళిన సుఖయోగీంద్రుని దశను పొందితే అప్పుడు నీకు దర్శనమవుతుంది. కానీ విషయములను వదలాలన్నాం, అన్నిటినీ వదిలేదాం అని బాహ్యముగా వదిలేస్తాం. అందరికీ తెలుసును వదిలేయాలని. ఎవ్వరికీ చెడు పనులు చేయం, చెడువి తినం. కానీ ఈ లోపల మనస్సు ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడు వాటిని గురించి. ఇది చాలా ప్రమాదం. ఇంతకంటే హాయిగా అనుభవించేయడం మంచిదన్నాడు గీతాచార్యుడు. శుభ్రంగా అనుభవించి తప్పు లేదు, కానీ అనుభవించడం బయటికి మానేసి లోపల ఆలోచిస్తే మరి నువ్వు తేలనంత కిందకి పడిపోతావు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభివర్ధతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది ఒక అందమైన మెట్లు, 7 మెట్లువి. మనకి 18 మెట్లని అయ్యప్ప స్వామి వారు చెప్తూ ఉంటారే, అలాగా మనకి దేవాలయాలకి 7 అంకె. మన దేవాలయాలకని 7, 14, 21 మెట్లు పెడుతూ ఉంటారు. ఈ 7 మెట్లు ఏమిటి అంటే ఇదిగో ఇవి. ఎక్కినా ఇలాగే ఎక్కుతాం, దిగినా అలాగే దిగుతాం. అటునుంచి దిగుతున్నాం. ఇప్పుడు ఎక్కడం మనవి చేస్తాను తర్వాత. అటునుంచి దిగేటప్పుడు ఏమిటి అంటే, దిగేటప్పుడు మొట్టమొదటి ఏమిటి కలుగుతుంది నీకు? లోపల ఆలోచిస్తాడు వాటిని గురించి. ఆహా ఎంత బాగుందో, ఈ ఎంత బాగుందో అనుకోవడం చాలు, వీడు బతుకి పాడైపోతాడు. ఆ మనస్సు లోపల దాని గురించే ఆలోచన, దాని గురించే తలంపు. ధ్యాయతః మనస్సు లోపల తలంచుతాయి. వేటిని? విషయాన్ శబ్ద స్పర్శ రూప రస గంధములను గూర్చి మనస్సు లోపల ఆలోచన కలుగుతూ ఉంటుంది, వదలదు. ఏం జరుగుతుంది దానివల్ల? సంగః తేషు ఉపజాయతే, వాటి మీద నీకు సంగము కలుగుతుంది. సంగం అంటే ఏమిటి? అది పొందితే బాగుండు, వెళితే బాగుండు. సినిమా చూడం కానీ చాలా బాగుందని ఎవరో చెప్తే చూస్తే బాగుండు అనిపిస్తుంది. సరే అప్పుడే పడ్డదన్నమాట మనకి. అలాగా అది చూస్తే బాగుండు, ఇది తింటే బాగుండు, ఇది వింటే బాగుండు, ఈ బాగుండు 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 అని దాని పేరు సంఘం. అసలు అది ఏమిటో వాడు ఆలోచించడు వాడైతే. మనకో పైకి మాత్రం బాగుండదు. వాళ్ళు ఏమనుకుంటారో, నేను వెళితే ఇంత ఆచారాలు, ఇంత బొట్టు పెట్టుకున్నాను, ఇంత శాలువ వేసుకున్నాను, అక్కడికి వెళితే ఏమిటో బాగుండదు కాబట్టి వెళ్ళను. కానీ ఇంట్లో కూర్చొని వాళ్ళని వీళ్ళని చేసి ఆ సినిమా మంచి, ఎందుకు ఆ సినిమా మంచిగా వాళ్ళ సినిమా గురించి చెప్పాలని మనం వాడిని చదువుతాం. వాడు చెబితే మనకు అక్కర్లేనట్టు ఉదాసీనంగా ఉన్నట్టు వింటాం. ఎంత తెలివైన వాళ్ళం మనం, మన బుద్ధి యొక్క శక్తి అంత గొప్పది. కాబట్టి ఏం చేస్తుంది, అవతల వాళ్ళు చెబుతూ ఉంటే మనం వినాలి. ఒకళ్ళని మనం దూషించాం, చాలా అలవాటుగా మనకందరికీ ఉన్నటువంటి లక్షణం. ఒకరిని మనం ప్రత్యక్షంగా దూషించడం తప్పని తెలుసును. ఒకడు దూషిస్తే మనకి వాడి మీద పడదు, వాడికి పడదు. కానీ మనమే దూషించడం, మనం పెద్ద మనిషి తరహాగా వేషం వేసాం కనుక దూషించకూడదు. అవతల వాడు దూషిస్తుంటే వినొచ్చు కాబట్టి వాడిని ముందు మనం పొగుడుతాం. పొగిడితే వాడు దూషిస్తాడు, ఎలాగూ తప్పదు. కాబట్టి అప్పుడు వాడు దూషిస్తే విని ఆనందించవచ్చు. ఇది వీడి బుద్ధి. ఇది రామచంద్ర ప్రభు రామాయణంలో, అంటే గీత కదా రామాయణం, ఎందుకంటే ఒక మాట రాముడు అనుకుంటే కానీ తరింపు లేదు కనుక ఒక మాట రామాయణం మనమే చేస్తాం. లక్ష్మణస్వామి రామచంద్రుడు ఇద్దరు కలిసి గోదావరికి స్నానానికి వెళుతున్నారు. మంచి శీతకాలం, చలివేళ, హేమంత ఋతువులో వెళుతున్నారు. చిత్రకూటం నుంచి నదికి వెళుతూ తోవలో ఏమీ మాట్లాడుకోకుండా వెళ్ళలేక వెళుతూ ఓహోహో లక్ష్మణుడు వెనకాల. ఈయనకి ఎంతసేపు కైక మీద ఒళ్ళు మంట. ఎందుకు పాపం తనకేమీ చేయలేదు, కానీ అన్న రాజ్యం పోగొట్టడానికి ఆవిడ కారణమైంది అనే బాధ. అన్న మీద ఉన్నటువంటి ఆ నిరతిశయమైన ప్రీతి చేత ఆయనకు అపకారము కలిగించిన కైక తనకు శత్రువు, తనకేం అపకారం కలిగించలేదు. ఈయన వెనకాల నిలబడ్డాడు. ఏదో మాట్లాడాలి, కానీ మెల్లిగా ఇండైరెక్ట్ గా ఒక్క మాట దూషించాలి. ఈయన ఒప్పుకోడు. ఈ ముందున్న ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన ఎలాగో దూషించడు, ఈయన దూషించిన ఒప్పుకోడు. అందుచేత ఈయన ప్రారంభించాడు. ఓహో ఎంత గొప్పవాడు మన భరతుడు, పాపం ఈ అర్ధరాత్రి సమయంలో, ఇంత చలికాలంలో ఎలా వెళుతున్నాడో, అర్ధరాత్రి వేళ సరయూ నదికి స్నానానికి అంటున్నాడు. అర్ధరాత్రి వేళ ఎందుకు వెళ్తాడు అంటే మళ్ళీ ఆయన ఆలోచించాలి ముందు. ఆయన అంటే వీధిలోకి వెళితే పగటి వేళ కానీ వెళితే, వెలుగొచ్చి వెళితే అందరూ ఇదిగో వీడి వల్లే రాముడు అడవి గడిపినాడు అంటారేమో అన్న బెంగ చేత పాపం రాముడు, భరతుడు ఎప్పుడు వెలుగొచ్చి దాకా ఉండేవాడు కాట స్నానానికి. చలిలో తెల్లవారుజామున వీడు స్నానం చేసేవాట. అంత లోకాపవాదానికి భయపడి
రాముణ్ణి అరణ్యానికి పంపించిన హేతువుకి తనదే దోషమని బాధపడుతూ ఉన్నటువంటి భరతుడు ఎంత గొప్పవాడు అన్నాడు. అంతా పొగిడాడు, చాలాసేపు పొగిడాడు. పొగిడిన తర్వాత ఆఖరికి ఒక మాట మెల్లగా తిప్పాలి కైక వైపు. అక్కడ అంటాడు, సాధారణంగా లోకంలో ఒక నానుడి అంటే సామెత ఉంది, మానవుడు తల్లిని పోలుంటారు, పశువులు తండ్రిని పోలుంటాయని. పశువులకు కోడె బాగుండాలి, మంచి కోడె కాని ఉంటే ఆ దూడ బాగుంటుంది. మనకు తల్లి వంగడం మంచిదైతే పిల్లలు లక్షణమైన పిల్లలు ఉంటారు. కాబట్టి పిల్లని చేసుకునేటప్పుడు ఆడపిల్ల మంచి లక్షణమైన కులానికి చెందినది కావాలని మనవారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది ఆడపిల్లని ఇక్కడ పరీక్షించాలిట, అక్కడ మగదాన్ని పరీక్షించాలిట పశువుల్లో. అయితే తల్లి పోలిక రావాలి సాధారణంగా మానవులకి, కానీ మన భరతుడికి ఎందుచేతో రాలేదు, తప్ప పుట్టాడు అన్నాడు. అంటే ఏమిటర్థం? తల్లి దుర్మార్గురాలు ఎంత అందంగా దూషించాడో చూడండి లక్ష్మణస్వామి. రాముడి దగ్గర భయం, దూషించకుండా ఉండలేడు. ఇది లోపల బాధ. చాలా అందంగా అనేశాడు. వెంటనే స్వామి రామచంద్ర ప్రభు ఎవ్వరిని పరిహాసానికైనా కానీ దూషించడం అడగనివాడు కనుక ఆయన వెంటనే అంటాడు, నటేంబా మధ్యమాతాత గరిహితవ్యా కదాచనా. ఆ తల్లిని ఎప్పుడు దూషించకూడదయ్యా. తామేవ ఇక్ష్వాకునాథస్య భరతస్య కథాం కురు. ఇంతసేపు మాట్లాడుతున్న మాటలు ఎంత అందంగా ఉన్నాయి, హైగా భరతుని గురించే చెప్పు, ఎందుకు ఇది అంటాడు ఆయన. ఇది మనస్సు లోపల ఉన్నదో లేదో తెలుసుకుంది పరీక్ష. కాబట్టి ధ్యాయతో విషయాన్ పుంసః, తలిస్తే ఏమిటవుతుంది? సంగః, కావాలనిపిస్తుంది. కావాలనిపించి కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమవుతుందయ్యా? సంగాత్ కామోభిజాయతే, కామము కలుగుతుంది. సంగము కామముగా మారుతుంది. గుడ్డు పెళ్ళైనట్టు సంగము అండావస్థ అయితే బిడ్డ అవస్థ వస్తుంది. కామం అంటే ఏ వస్తువుని నీవు ఇంతసేపు కావాలనుకున్నావో, కావాలనుకున్న వస్తువును పొందితే కాని నా ప్రాణము నిలవదు అన్న స్థితి వస్తే దానిని కామం అంటారు. పొందాలి అని కోరిక కలిగి ఆగితే సంగం అంటారు. ఆ పొందవలననుకున్న వస్తువు దొరికితే కాని బ్రతకను అనుకుంటే కామం అంటారు. మొదటిది ధ్యానము లోపల, దీని వలన సంగము వలన కామము కలగ్గానే అక్కడి నుంచి మరి ఏం చేస్తాడు? దీనికి కారణం ఎవడో అన్వేషిస్తాడు. ఎందుకు నాకు ఇది దొరకలేదు? వాడా వీడా వెళ్ళిపోతుంది. వ్యక్తుల మీద ద్వేషము, క్రోధము. కామాత్ క్రోధోభిజాయతే, వెంటనే క్రోధం వస్తుంది. క్రోధము కలగ్గానే ఏమవుతుంది? క్రోధాద్భవతి సమ్మోహ, వివేకము తగ్గిపోతుంది. మోహం అంటే విడదీసుకొని శక్తికి వివేకమని పేరు, విడదీసుకొని లేకపోవుటకు మోహమని పేరు. రెండు వస్తువులు కలిసి ఉంటే ఏది ధర్మము ఏది అధర్మమో తెలియకపోతే మోహము, ఏది కృత్యము ఏది అకృత్యము తెలియకపోతే మోహము. అది రెండిటిని విడదీస్తే వివేకము. వివేకమునకు ఆపోజిట్ మోహం. కాబట్టి వాడికి వెంటనే లోపల మంచి చెడులకు తారతమ్యమును గ్రహించే శక్తి నశిస్తుంది. సమ్మోహాత్, ఎప్పుడు సమ్మోహం కలిగిందో అప్పుడు స్మృతి విభ్రమ. స్మృతి లోపల విభ్రమం అంటే చాంచల్యం కలుగుతుంది. స్మృతి తప్పిపోతుంది. స్మృతి అంటే జ్ఞాపక శక్తి. దేని గురించి జ్ఞాపక శక్తి? ఇంతసేపు భగవంతుని హాయిగా తలిచాడు, ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు, శాస్త్రాలు బాగా చదువుకున్నాడు, అన్నీ వచ్చును, స్మరించవచ్చు. కానీ ఏం చేస్తుంది మరి? దాని ఊసు రానివ్వదు, ఎంతసేపు ఇదే వచ్చి కొడుతూ ఉంటుంది. కాబట్టి సమ్మోహాత్ స్మృతి విభ్రమ. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ. అసలు మూల పదార్థం అది బుద్ధి. అది ఆత్మీయందు నిలవదు, అది అసలు పోతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, పడిపోతాడు. ఇదయ్యా ప్రమాదం. కాబట్టి విషయములను ధ్యానించడం ముందు మాని. అనుభవిస్తే ప్రమాదం లేదు. అనుభవించేటప్పుడు ఎలాగ అనుభవించాలో తెలుసుకుని అనుభవిస్తే ప్రమాదం లేదు. కానీ అనుభవించడం మానేయాలి అనుకుని బిగించుకు కూర్చుంటే వాడు మిథ్యాచార సౌచ్యతే. అట్లా కేవలంగా లోపల మాత్రం ధ్యానిస్తూ ఉంటాడు, బయటికి మాత్రం ఇంద్రియాలు నేను మౌనం అండి. కొంతమంది కూర్చుంటుంటారు ఒక్కొక్క రోజు మౌనం, ఇన్ని కాగితాల కట్ట ఇన్ని పెన్సిళ్లును బడబడబడబడ రాసేస్తూ ఉంటాడు. మౌనమా? అది సంభాషణ. ఏమిటది అంటే ఏమిటర్థం? నోరు పలకకపోతే మౌనమని వాడి ఉద్దేశం కాదు, మనసు కదలకపోతే మౌనం. కాబట్టి మనసు కదిలిందా లేదా? వాడికి కదిలింది, వాడు మౌని కాడు. ముని అంటే మనసు ఒకే విషయము నుండి మరి ఒక విషయమునకు వెళ్లకుండా నిలిచిన వాడు ముని. అది మౌనం. ఇప్పుడు వీడికి మౌనం కాదు, అందుచేత దీన్ని చేయకూడదు. అందుచేత మిథ్యాచార. ఎవడైతే ఇంద్రియములను మాత్రము పైకి వెళ్లకుండా కర్మేంద్రియాన్ని సంయమ్య,
కర్మేంద్రియములను మాత్రము నిగ్రహిస్తాడు. తన చేతిలో ఉన్నాయి కనుక కాలు కదలతోడు ఒకచోటే కూర్చుంటాడు, చేయి కదలతోడు పట్టు కూర్చుంటాడు. అలా కూర్చుని ఏమిటి చేస్తున్నాడు? యాస్తే మనసా స్మరన్, మనస్సుతో మాత్రం స్మరిస్తూ ఉంటాడు. వాడు మిథ్యాచార, వాడు ఎప్పుడూ ఆత్మదర్శనం చేయలేడు. కాబట్టి ఆత్మదర్శనం కావడానికి ఇవన్నీ ప్రమాదాలు, వీటిని అధిగమించాలి. అధిగమించి వచ్చి స్థిత ప్రజ్ఞావస్థలో చిట్టం ఎదురుకు రావాలి. దీనికి ఏమిటి చేయాలి అంటే, నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. స్వామి చెప్పాడు. ఏం చేయాలయ్యా? అయుక్తస్య బుద్ధి నాస్తి. యుక్తుడు అంటే కూడినవాడు. ఏది? తన మనసు ఎప్పుడూ ఆత్మ పదార్థమునందే కూడి ఉన్నవాడెవడో వాడికి బుద్ధి కుదురుగా ఉంటుంది. ఎవడి మనసు ఎప్పుడు ఇతరమైన విషయముల వైపు ఇంద్రియముల ద్వారా ప్రసరిస్తుందో వాడికి బుద్ధి కూడా కుదురుగా ఉండదు. నాస్తి బుద్ధి అయుక్తస్య నచ అయుక్తస్య భావన. ఎప్పుడు నీ మనసు ఆత్మయందే నిలవదు అప్పుడు నీకు భావన కూడా కలగదు. భావన అంటే ఏమిటి? దానిని గురించి మనసు లోపల ఆలోచించుట కూడా రాదు. నచ అభావయత శాంతి. శాంతి కావాలంటే ఏం చేయాలి? లోపల మనము దేనిని పొందాలి, ఇవంతా ఏమి, దీనిని గురించి ఏమి చేయాలి, దీని లోపల బయట ఉన్నదేమి, లోపల ఉన్నదేమి, దీని గురించి ఆలోచన సంతతము లోపల దీని గురించే ఆలోచించాలి. ఈ తత్వ జిజ్ఞాసకు భావన అని పేరు. తత్వ జిజ్ఞాస కలగటానికి ధర్మము కారణం. నీవు ఆచరించే ధర్మం అనగా ఈ శరీరముతో చేసే ప్రతి పని నీకు తత్వజ్ఞానం వైపు వెళ్ళించాలి, దాని గురించి ఆలోచన కలిగించాలి.